గాయత్రీ మంత్ర అర్థము బ్రహ్మ విష్ణు శివాత్మకము. గాయత్రీ మంత్రములోని మొదటి బీజాక్షరము ఓంకారము. ఈ ఓంకారమును ప్రణవము అని, త్రివృత్ అని, అకార ఉకార మకారముల చేత నిర్దేశించబడినది కనుక త్రివృత్ అన్నారు. అనగా 3 వృత్తులు. మనము ఉన్నది అసలు జాగ్రత్త అవస్థ కాదు. అనగా మనం అనుకునే మెలకువ కాదు. మనం నేను అనే వృత్తిలో ఉంటాం. ఊహాలోకంలో కట్టుకున్న మాయా చిత్రాలను ఊహించుకుంటూ, అంటే అధికారం, డబ్బు, గౌరవం, పరువు, ప్రతిష్ట ఇలా అనేక అవస్థలలో గడుపుతాము. అది మెలకువ కాదు. ఇదొక స్వప్న జగత్తు. ఇందులోంచి బయటపడితే గాని జాగ్రత్త లేక ఎరుక కలగదు. జాగ్రత్త లేక ఎరుక అనేది తన్ను తాను తెలిసిన స్థితి. మాయా స్వప్న జగత్తులను దాటి తానెవరు అనే ఎరుకలోకి ప్రవేశించి సుషుప్తి, ఇది నిద్ర, యోగ నిద్ర, ఈ 3 భూమికలు కలిసిన అనుభూతియే ఓంకారము. దీనిని నిర్దేశించుచున్నది గాయత్రీ మంత్రములోని మొదటి బీజాక్షరము ఓం. తత్ సత్, అదే సత్యము. ఓం తత్సత్ అన్న మంత్రము భగవద్గీతలో ఉపదేశించబడింది. తత్ శబ్దవాచ్యము పరబ్రహ్మము ముందుగా ఓం ప్రతిపాదిస్తున్నది. ఇలాగా 3 వృత్తుల సమిష్టి రూపము ఓం తత్. ఇదే గాయత్రీ మంత్రము మొదటి భాగంలోని ఓం తత్ అన్న మంత్రార్థము. సంవితః అన్న మంత్రమునకు వశిష్ఠ కల్పము సర్వసృష్టి అనగా స్థితి స్వరూపము అని అర్థము. సృష్టి స్థితిలైలలో స్థితి అని చెప్పబడినది. బ్రహ్మ విద్యలో ఇదం అని చెప్పబడినది. తత్ మనసు అంతర్ముఖులమై ప్రపంచాన్ని చూస్తూ అనుభవించేది. ఇదం అసత్య రూపమైన బాహ్య జగత్తును, సత్ సత్యరూపమును అని చెప్పబడినది. మొత్తం ఈ 2 రూపములుగా గోచరించుచున్నను ఒకే పరబ్రహ్మ తత్వము అనగా నారాయణ తత్వము. సవిత అనగా చాలా మంది సూర్యుడు అని అర్థం చెబుతారు. కానీ సవిత అన్న ఆదిత్య అన్న వ్యాసభారతం వేరు విధంగా చెప్పింది. జగత్తును కన్నవాడు సవిత అనగా కన్న తల్లి వంటివాడు ఆదిత్యుడు. బహిర్గతమునర్చి ప్రకృతిని జగత్తును నడుపుతున్నవాడు సవిత అనగా ఒకటి ప్రకృతి, ఒకటి ఆత్మ. భర్గుడు అని శివుడని అంటారు గాని గాయత్రి భర్గుని బ్రహ్మ విష్ణు శివాత్మకము అంటుంది. వచనాత్మకము శ్రీమతి వద్దిపర్తి ద్యుమనీ భవాని గారు. ఇది శ్రీ డాక్టర్ వేదవ్యాస గారు రచించిన శ్రీ గాయత్రీ మహామంత్రము ఉపాసనా రహస్యములలోనిది. ఓం తత్సత్.